ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో నింపేటప్పుడు 3 కార్యాలు జరుగుతాయి. మొదటిగా ఇమ్మర్షన్, అంటే మనము పరిశుద్ధాత్మతో ముంచి వేయబడతాము. అంటే ఒక వాటర్ ఫాల్ దగ్గర మనం ఉన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనము దాంతో పూర్తిగా మునిగిపోతాం కదా, అది మొత్తం మనల్ని ఫ్లో చేసేస్తుంది. తర్వాత అది తర్వాత మనకు ఇమ్మర్షన్ అయిపోయిన తర్వాత మనకు లోపల నుంచి ఫీలింగ్. సో అది ఎలా ఉంటుందంటే, అది లోపల నుంచి ఫీలింగ్ లాగా ఉంటుంది. తర్వాత అంటే మనము ఏదన్నా వాటర్ ఫాల్కి నిలబడ్డాం అనుకోండి, మన మీద పడుతుంది అదంతా. తర్వాత మన లోపలికి కూడా అది హోలీ స్పిరిట్ అనేది ఇన్ఫిల్లింగ్ మనల్ని లోపల నుంచి నింపుతుంది. తర్వాత అవుట్ఫ్లో అంటే మనం ఏదైతే నింపబడ్డామో అది బయటికి వస్తుంది. ఎలా బయటికి వస్తుంది అంటే, మత్తయిలో రాయబడింది కదా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడినట్టు. మన హృదయము పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు మన నోట్లోంచి ఆటోమేటిక్గా అదర్ లాంగ్వేజెస్, టంగ్స్, భాషలు వచ్చేస్తాయి. సో ఇది అన్నట్టు 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ ఈజ్ ఇమర్షన్ అంటే చూడండి, దేనన్నా ముంచడం, ఓకే, లేకుంటే అది మన మీద పడడం. తర్వాత మనము దాంతో మునగడం. సో ఇప్పుడు టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్లాస్. ఒక గ్లాస్ని వాటర్ ఫాల్ కింద పెడితే అది ఇమ్మర్స్ అవుతుంది, దాని కింద పోతలేకపోతే దాన్ని ముంచడము. తర్వాత మునిగిన తర్వాత దాంట్లోంచి ఏమొస్తాయి, దాంట్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. తర్వాత దాన్ని ఏం చేస్తాం మనము, అవుట్ఫ్లో. దాన్ని తీసి వేరే దాంట్లో పోసినాం అనుకోండి, అది అవుట్ఫ్లో. సో మన నోట్లో పోసుకున్నాం అనుకోండి, అది అవుట్ఫ్లో. సో ఇమ్మర్షన్, ఇన్ఫ్లోయింగ్, అవుట్ఫ్లో 3 ఉంటాయి. సో పరిశుద్ధాత్మ కూడా వెనెవర్ హోలీ స్పిరిట్ ఈజ్ ఫాల్స్ అనస్, హోలీ స్పిరిట్ మన మీద పడ్డప్పుడు మనకేమవుతుందండి, పరిశుద్ధాత్మ మన మీద మనల్ని కమ్ముకోవడము, తర్వాత పరిశుద్ధాత్మ చేత మనం నింపబడము, తర్వాత మనం భాషల్లో అదే పరిశుద్ధాత్మ ద్వారా అనేకమైన వరాలు కలిగి మనము ఈ లోకంలో మరియు సంఘంలో పని చేస్తాం. సో ఈ 3 కార్యాలు పరిశుద్ధాత్మ నింపబడ్డప్పుడు జరుగుతాయి. కాబట్టి మనము ఈ 3 కార్యాలు జరిగినప్పుడే మనం పరిశుద్ధాత్మ కలిగి ఉన్నామని చెప్పగలం. లేకుంటే ఊరికేనే క్లాప్స్ కొట్టడము, లేకుంటే ఎగిరి దుంకడము, శబలంతి కాలం ఒక 2-3 వర్డ్స్ చెప్పడము, ఇది అంతా కూడా ఏమైనా వర్డ్స్. సో 2-3 వర్డ్స్ చెప్పడము, ఇట్స్ నాట్ కంప్లీట్ ఇన్ ఫీలింగ్ అని బైబిల్ గ్రంథం చెప్తున్నది.